ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఇన్నోవేట్ హర్ ఎపిసోడ్ 2. ఇవాళ మనతో పాటు శిల్ప గారు అండ్ కల్పన గారు ఉన్నారనమాట. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనే బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేశారు, అండ్ దాంతోపాటు శిల్ప గారు కల్పన గారితో ఏ విధంగా కొలాబరేట్ అయ్యారు, కొలాబరేట్ అయిన తర్వాత ఎటువంటి అప్ అండ్ డౌన్స్ చూశారు, ఛాలెంజెస్ ఏంటి, ఎటువంటి స్ట్రాటజీస్ని ఉపయోగించారు, వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఏంటనే విషయాలు వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే శిల్ప గారు. నమస్తే కల్పన గారు. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఫస్ట్ మీరే దీని గురించి చెప్పాలి. చాలామంది ఉమెన్స్ బిజినెస్లోకి వస్తూ ఉన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదుగుతూ ఉన్నారు. ఎన్నో మనం చూస్తూ ఉంటాం అప్ అండ్ డౌన్స్. ఈ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఇది ఐడియా అంటే నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ముందు 3 years. మ్యారేజ్ అప్పుడు మానేశాను. అంటే నాకు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. మేము ఉండేది వనస్థలిపురం, జాబ్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ. అఫ్కోర్స్ ఐటీ జాబ్ అంటే అక్కడే ఉంటుంది మ్యాక్సిమం. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఒకటి చెయ్యాలి మనము. వన్స్ మనకి ఇన్కమ్ స్టార్ట్ అయింది, మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అంటే అట్లా ఊరికే ఉండాలి, ఖాళీగా కూర్చోలేము. అందుకని ఎక్స్ప్లోర్ చేయాలి అని నాకు మెయిన్ ఫ్రీ టైం దొరికింది ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడు మనకు పెద్ద వర్క్ చేయాల్సింది ఏమి ఉండదు, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాము. ఏం చేద్దాం, ఫస్ట్ కిడ్స్ స్కూల్ అనుకున్నాను. మన ఈ కిడ్స్ ఈ బచ్పట్ ఫ్రాంచైజ్ తీసుకొని, కాకపోతే ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అది. అండ్ మ్యాన్ పవర్ కూడా చాలా కావాలి. ఎవరు ఏ తప్పు చేసినా అది మనకే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కాదు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టాం. ఇన్ కేస్ సక్సెస్ అవ్వకపోతే హ్యూజ్ లాస్ కూడా. ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మనకి అనుకుంటాం కానీ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ నుండి నేను చాలా చూసి ఈ డ్రెస్సెస్లో కానివ్వండి ఏదైనా అది నాకు నచ్చితేనే నేను వేసుకుంటా, ఆ టైప్ అనమాట. ఇలానే వీడియోస్ చూస్తూ ఉంటే శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి బాగా చూసేదాన్ని యూట్యూబ్లో. హ్యాండ్లూమ్స్, కోల్కతా హ్యాండ్లూమ్స్, చెన్నై హ్యాండ్లూమ్స్, ఇవన్నీ బాగా చూసేది. సరే ఇదే ఎందుకు స్టార్ట్ చేయొద్దు, చూద్దాము అని హ్యాండ్లూమ్స్ వైపు టర్న్ అయింది ఐడియా. అట్లా టర్న్ అయింది. చాలా అనుకున్నాము, ఇక్కడ టర్న్ అయింది. కానీ ఇమీడియట్గా స్టార్ట్ చేయలేం కదా. బాబు పుట్టాక 5th month or 6th month చలో ఇంకా చూద్దాము, టైం వచ్చింది, ఇంకా చూద్దాము అని నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 50,000. అది అప్పుడు నా దగ్గర ఏం సేవింగ్స్ లేవు. మ్యారేజ్ అయినాక మన దగ్గర ఏముంటుంది, మా హస్బెండ్ దగ్గర తీసుకొని సపోర్ట్ చేశాను, ఇట్లా అనుకుంటున్నా అని. సరే నీ ఇష్టం, పోతే 50,000 పోతాయి, లేదంటే మంచి సక్సెస్ఫుల్గా అవుతుంది కదా. సరే నేమ్ ఏంటి, హ్యాండ్లూమ్స్ అంటే ఇండియానే కాబట్టి ఇండియన్ హ్యాండ్లూమ్స్ అని పెడదాము అని పెట్టాం. ఫస్ట్ కొన్ని రోజులు ఓన్లీ హ్యాండ్లూమ్ శారీసే చేసేదాన్ని. వాట్సాప్ గ్రూప్స్ త్రూ స్టార్ట్ అయింది. ఫస్ట్ యాక్చువల్గా మ్యారేజ్ అయిన కొత్తలో నా స్టేటస్ వ్యూవర్షిప్ ఓన్లీ 6 members. మ్యారేజ్ అయిన కొత్తలో 6 మాత్రమే చూసేవాళ్ళు. అందులో మా సిస్టర్స్, మా హస్బెండ్, వాళ్ళ సిస్టర్స్ 2. ఓన్లీ ఫ్యామిలీ. ఇప్పుడు నా వ్యూవర్షిప్ అది చెప్పలేము కదా, 3,000, 4,000, 6,000 కూడా వెళ్ళిపోతుంది. వాట్సాప్ సేల్స్ 1 groupతో స్టార్ట్ చేశాను. మా చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఆడుకున్నారు అంటే వాళ్ళు బాగా తీసుకునేవాళ్ళు, మా కజిన్స్. ఓకే, ఇది ఎన్ని రోజులు మన వాళ్ళే తీసుకుంటారు, అది అవ్వదు కదా, బయటకు కూడా వెళ్ళాలి అని వీడియోస్ మనము కొలాబరేట్ చేయొచ్చు, మనని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు, ప్రమోషన్ అని చూశాను. మై స్టైల్ కార్నర్ వాజ్ మై ఫస్ట్ ప్రమోషన్ వీడియో. తను ఈ శారీస్ ఎలా కట్టాలి అది చూపించేది. 3,000 పే చేసి తనకి అలా ప్రమోషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 3 groups అయ్యాయి ఆ వీడియోతో. 1 group ఫుల్ అయ్యి 2 groups, 3 groups అయిపోయింది. బాగా వచ్చింది సేల్. నెక్స్ట్ కూడా తనకే ఇచ్చాను. ఒక్కరికే ఇస్తే కాదని మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి, అలా 20 groups అయ్యాయి. 6 స్టార్ట్ అయిన ఆ స్టేటస్ ప్రయాణం కాస్త 6 గ్రూపులు కాస్త ఇప్పుడు 3,000+ అయిపోయింది. 20 groups వాట్సాప్ గ్రూప్ ఫుల్ వ్యూవర్షిప్. అన్ని గ్రూప్స్లో ఫుల్ ఉంటారు. అయింది, శారీస్ బాగా అయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చాలా ఎర్న్ చేసిన. నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత కూడా అయ్యింది బిజినెస్. దాని తర్వాత నేను ఒక్కదాన్నే చేయలేక మా యంగర్ సిస్టర్, ఇప్పుడు తను మాస్టర్స్ చేస్తుంది, యూకేలో ఉంది, తను బాగా ఈ టెక్నికల్ వర్క్ ఏంటి, ఎలా నెక్స్ట్ ఎలా వెళ్దాం, మనం వాట్సాప్లోనే కాకుండా సోషల్ మీడియా ఇంకా ఫర్దర్గా వెళ్దాము అని తను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసింది. ఒక ఇన్స్టాగ్రామ్ చూద్దాము అని. ఒక 10 followers వస్తే గొప్ప. ఇవాళ ఒకరికి ఫాలోవర్ పెరిగారు. 100కి అదొక రీచ్, 1000కి ఇంకొక రీచ్. నేను అరౌండ్ 9,000 అక్కడ వరకు రీచ్ అయ్యాం.
తను చాలా టెక్నికల్గా తను బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా తను చేసేది, బాగా చేసేది అనమాట. తను అయిన తర్వాత 10,000 వరకు ఫస్ట్ మైల్ స్టోన్ అది. ఓకే, ఇన్స్టాగ్రామ్ 10,000 రీచ్ అయింది. ఓకే, బాగా రీచ్ అయింది అనుకున్నాం. 25,000, 50,000కి కొంచెం 45,000 వరకు వచ్చి 50,000 దగ్గర కొంచెం ఆగిపోయింది. దాని తర్వాత అసలు అల్గారిథం ఏంటి అంతా చూసిన తర్వాత బూస్టింగ్ అది ఆ ప్రాసెస్లో 50 క్రాస్ అయ్యి 95 వరకు తెచ్చాం దాన్ని. ఓన్లీ శారీస్, అప్పుడు డ్రెస్సెస్ ఎక్కడనో ఒక దగ్గర 10 శారీస్ ఉండే ఒక డ్రెస్ ఉండేది అంతే, ఎక్కువ కాకుండా. అప్పుడు 95 ఉన్నప్పుడు నేను ఇంకా మా సిస్టర్ యూకేకి వెళ్ళిపోయింది. ఇంకా నా ఒక్కదాని వల్ల కాదు, ఐ వాంట్ సంబడి సపోర్ట్, ఒకరికొకరు షేర్ చేసుకోవాలి, ఐడియాస్ కానీ హెల్ప్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలి అని నేను వెతుకుతూ ఉన్నాను. ఒక 3-4 మెంబర్స్ మైండ్లో ఉన్నారు. మన కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్కడనో యూఎస్లో ఇచ్చే వాళ్ళకి, అవుట్ ఆఫ్ స్టేట్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కరెక్ట్ కమ్యూనికేట్ చేయలేరు, నేను కమ్యూనికేట్ చేయలేను, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలానే చూస్తున్నప్పుడు మీ వీడియో చూశాను, మీ ఇంటర్వ్యూ చూశాను కల్పనతో. ఓకే, అక్కడ రీసెర్చింగ్ బాగా చేస్తా. అక్కడ చూశాను నేను. అంటే నేను తనని ఫస్ట్ నుంచి ఫాలో అవుతా. ఇలా అనిల్ గారు అయినప్పుడు చాలా అంటే హార్డ్ వర్కర్, ఉమెన్ అన్నప్పుడు అట్లా హార్డ్ వర్కర్, స్ట్రాంగ్గా ఉండాలి, మనం చెయ్యలేను అన్న వాళ్ళకి మనం చేసి చూపెట్టాలి అనే మెంటాలిటీ. హార్డ్ వర్క్ చేస్తుంది తను కూడా. నాకు అప్పటి వరకు తనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. చూశాను ఇట్లా, నేను బుటిక్ ట్రై చేశాను, ఒక 2-3 అప్రోచ్ అయ్యాను, కానీ నాకు ఇంకా ఏం రిప్లై రాలేదు అని. అది చూసిన నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేసిన, 9 o'clock నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేశాను. నేను చూసుకొని చెప్తాను అని చెప్పింది. అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవన్నీ పంపించేశాను. చూసి ఈవినింగ్ అట్లా ఓకే చెప్పింది. అయితే మేము అప్పుడు కూడా శారీసే చేసాం. కొన్ని రోజులు సక్సెస్ అయింది. తర్వాత తను ఊరికి వెళ్ళడం రావడము కొంచెం డిస్టర్బెన్స్ అయింది. తర్వాత మళ్ళీ చాలా డౌన్ఫాల్. 95K ఉన్నది 90Kకి పడిపోయింది. 5,000 ఫాలోవర్స్ తగ్గిపోయారు. ఇంకా టెన్షన్, మనకు ఉన్నదానికి పెరగకుండా ఇంకా తగ్గితే చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. డిసప్పాయింట్మెంట్, ఎక్కడన్నా ఒక దగ్గర స్ట్రెస్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయ్యింది. చూద్దాము ఇంకేం చేద్దాము అనుకున్నాం కిడ్స్ వేరా లేదంటే కుర్తీ సెట్సా, ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మాకు తెలీదు. శారీస్ అంటే చూసాము, ఇది తెలీదు. ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేశాను. వన్ ఫైన్ డే ఆఫ్టర్ 3 months నేనే కాల్ చేసి మ్యానుఫ్యాక్చర్ దొరికారు, స్టార్ట్ చేద్దాం అని మాట్లాడారు. నేను కాల్ చేసిన, ఓకే చేద్దాము అన్నది. మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కుర్తీ సెట్లో 76,000. ఓకే, ఎప్పుడైతే కల్పన గారు మీకు యాడ్ అయ్యారు అప్పుడు 76,000. దానికన్నా ముందు ఫస్ట్ మీరు పెట్టింది 50,000, 50,000. అది బాగా వర్కౌట్ అయింది. అది కూడా ఓకే, నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. దాంతో కూడా డౌన్ఫాల్ చూశాను. డౌన్ఫాల్ అంటే మనం ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్కి కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ అడిగేశారు, కానీ దాని తగ్గట్టు అవుట్పుట్ రాలేదు. దానివల్ల లాస్ అయ్యారు, రిగ్రెట్ ఏడ్చిన రోజు. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడగండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇప్పుడు ప్రాఫిట్స్ ఏంటి? 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది పర్ మంత్. ఈ 2 months. ఇంకా ఇప్పుడు పెరుగుతుంది, మాకు సీజన్ కాబట్టి. వీక్లీ 3 times తెచ్చిన స్టాక్ సరిపోవట్లేదు, 4 times తెచ్చిన స్టాక్ సరిపోవట్లేదు. మేము స్టాక్ తెచ్చినప్పుడు వీడియో పెడతాం, మరి నెక్స్ట్ డే స్టోర్కి వచ్చి స్టాక్ తెచ్చినామంటున్నారు, స్టాక్ లేదు అంటే వెళ్ళిపోతున్నాయి. స్టాక్ ఉండట్లేదు. మ్యాన్ పవర్ కూడా సరిపోవట్లేదా? అంటే ఇప్పుడు స్టాక్ సంబంధించి కావచ్చు. మ్యాన్ పవర్ ఓకే, అంటే అన్ని మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము మ్యాన్ పవర్ పెంచి వాళ్ళకి శాలరీస్ అంటే మేము ఇక్కడ ప్రైసెస్ పెంచాల్సి వస్తుంది. అలా వద్దు. మనకు అంతే కదా, మనం ఒకటి పెడుతున్నాం అంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది, మనకు బ్యాలెన్స్ అవుతుంది. సో మేము అది వద్దు, వీలైనంత వరకు మనమే చేసుకుందాము అని. మీరు పెట్టిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తోనే నడుపుతున్నారు. ఆ 76,000 మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు. ఆ 76,000 ఆ ప్రాఫిట్స్ నే దీంట్లో పెడుతున్నారు. అదే ఇప్పుడు మీకు 30 lakhs టర్న్ ఓవర్ వచ్చింది. మీరు ఎలా అక్క అంటే, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం ఐ థింక్ 1 year అయిపోయింది ఇంటర్వ్యూ చేసి, 2 years అయిపోయింది. సో ఆ టైంలో మీ స్ట్రగుల్ నాకు తెలుసు. బట్ ఒక్క మాట, ఒక వర్డ్ యూస్ చేశారు మీరు, నాకు కూడా ఫ్యాబ్రిక్ మీద ఐడియా ఉంది, చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆ వీడియో అక్కడ దాకా వెళ్ళడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాపీ అనిపిస్తుంది, ప్రౌడ్ అనిపిస్తుంది. సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి ఆవిడ ఆపర్చునిటీ అనొచ్చా, వర్క్ అనొచ్చా, కొలాబ్ అనొచ్చా తెలియదు, కానీ బట్ ఇవాళ ఒక మంచి సక్సెస్ రేట్ని మీరు చూస్తున్నారు. బట్ డెసిషన్ ఆ మూమెంట్లో హెక్టిక్ అని నాకు తెలుసు. ఒక పక్కన అనిల్ గారు, పాప చిన్నది, ఒక్కళ్ళే రెస్పాన్సిబిలిటీస్ చూసుకునే ప్రాసెస్ అది. అండ్ ఇది బిజినెస్, ఇంకోటి కాదు. ఒక బిజినెస్లో మనం మాట ఇస్తున్నామంటే
మన టైము అండ్ దాంతోపాటు మన స్కిల్స్ అన్నీ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎలా డేర్ చేశారు, ఆ మూమెంట్ని ఎలా తీసుకున్నారు సార్? సపోర్ట్ తీసుకునే టైం అప్పుడు అసలు కానే కాదు. ఇంకొకరు ఒపీనియన్ తీసుకునే అంత సిచ్యువేషన్లో కూడా ఆ టైంలో నేను లేను. ఇప్పుడు ఏదైనా వేరే వాళ్ళు ఏమన్నా అప్రోచ్ అయితే అట్లీస్ట్ అడగడానికి తను లేకపోతే ఇంట్లో ఆ ఛాన్స్ ఉంది. అప్పుడు అసలు లేదు. అప్పటికి నేను పీకల్లాగా ఇట్లా సర్చింగ్లో ఉన్నా. అంటే ఎంతవరకు ఇంట్లో వాళ్ళ డిపెండ్ అవ్వలేము. ఎన్ని రోజులైనా అవ్వగలుగుతాము? మా అంటే 1 year 2 years పాప పెద్దగా అవుతుంది. అట్లీస్ట్ తన వరకైనా నేను పెట్టాలి కదా, అంటే ఎంతో కొంత అమౌంట్ పెట్టాలి ఫీజుకి కానీ దేనికి కానీ. సో దాని గురించి చాలా సర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే టైంలోనే బొటిక్ అనుకున్నాను, జాబ్ అనుకున్నాను, ఇంట్లోనే సెటప్ చేద్దాము అనేసి కూడా చూశాను. ఒక 2-3 months కూడా తిరిగాను. బొటిక్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏమేమి తీసుకురావాలి, దానికి కావాల్సిన మాన్యువల్ వర్క్ అదంతా ఏంటిదని తిరిగి ఇంకా నాకు అసలు ఎలా సరే ఎవరైనా నా వరకు అప్రోచ్ అయితే బాగుండు కొలాబరేషన్స్కి, లైక్ ఇట్లనే అనుకోవచ్చు. ఇంకెలా అంటే ఇద్దరు కలిసి చేసేలాగా ఎవరైనా అవుతారేమనుకుంటే, కానీ నాకు నేను చెప్పుకుంది ఎవరు అప్రోచ్ కాదు. నేను ఒక 2-3 మెంబర్స్కి మెసేజ్ చేశా, లైక్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు దీనిపైన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆన్లైన్ వర్క్ అంతా చేయగలుగుతాను, కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాను, డైరెక్ట్గా మాట్లాడగలుగుతాను. నా దాంట్లో ఏమున్నాయో అవన్నీ ఒక 2-3 మెంబర్స్ని అడిగాను. బట్ వాళ్ళు చూసుకోలేదు. ఫస్ట్ థింగ్ చూసి రిప్లై ఇవ్వలేదని ఏం లేదు, కానీ చూసుకోలేదు. సో అదే టైంలో ఇంటర్వ్యూలో చెప్పడం అంత అసలు అన్ఫార్చునేట్లీ మరి అది ఏంటో తెలియదు నాకు కూడా. బై గాడ్ గ్రేస్ మంచిగా తను చూడడము. తను చిన్న బతుకమ్మ రోజు మార్నింగ్ నేను ఊర్లో ఉన్నాను, మా అత్తయ్య మామయ్య వాళ్ళు యూఎస్ఏలో ఉన్నారు. అనిల్ సిచ్యువేషన్ తెలిసిందే, తనకి ఏది చెప్పి నేను అడగలేను ఆ సిచ్యువేషన్. ఆ టైంలో కాల్ చేయగానే తను లింక్స్ అన్ని షేర్ చేసింది. సరే అండి నేను చూసి చెప్తాను ఈవినింగ్ వరకు అని అన్నాను. చూశాను, మంచి అప్పటికి 94-95K ఉన్నారు. మంచి సక్సెస్ అంటే రీల్స్ అవన్నీ చూసాను, రీచ్ కనిపిస్తుంది కదా మనకి. సరే తిను అడగడం ఏంది అనిపిస్తుంది ఒక దగ్గర. బట్ తనే ఓపెన్గా ఫస్ట్ టాక్లోనే అంతా చెప్పేసింది, బాగుంది బిజినెస్, నేను ఇంకొకరితో ఇద్దరం కలిసి చెయ్యాలి, ఇంకా మంచిగా కొత్త ఐటమ్స్ తీసుకురావడం, ఒక ఫర్దర్ స్టెప్ వేయాలి అనే కాన్సెప్ట్తోని అప్రోచ్ అయ్యానని చెప్పింది. నాకు జెన్యున్గా అనిపించింది. పేజెస్ జెన్యునే, రివ్యూస్ జెన్యునే, అన్నీ జెన్యున్గా అనిపించింది. అది ఏదో కరెక్ట్ టైంలో నాకు మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సరే ఇంకా నేను అప్పుడు శాలరీ గురించి కూడా మేము ఏం మాట్లాడుకోలే, అసలు అమౌంట్ గురించి మాట్లాడుకోలే. నేను చూశాను, నాకు అనిపించింది నీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపించింది కొంచెము. నాకు కూడా ఎందుకో నేను చూడగానే నా మైండ్ సెట్కి సెట్ అవుతుందేమో అని అప్రోచ్ అయ్యానని తను అంది. అయ్యేసరికి సరే నేను ఈవినింగ్ వరకు చెప్పేస్తానని ఈవినింగ్ వరకు అంతా చూసేసి సరే ఓకేనండి చేస్తాను, బట్ నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే నేను ఇంట్లో షెడ్యూల్ చేసుకోవాలి. అదే కదా పెద్దది. ఇప్పుడు ఇంట్లో ఎవరో ఉన్నారు, హస్బెండ్ బాగున్నాడు, హస్బెండ్ అన్ని చూసుకుంటాను, నేను బయటకు వెళ్ళినా పర్లేదు అనే దాంట్లో లేదు అది. సరే ఇదేదో వచ్చిన ఆపర్చునిటీ ఎందుకంటే నేను ఆల్రెడీ వెతుకుతున్నాను, అదే వేలో ఉన్నాను, అదే పనిలో ఉన్నాను, నా వరకు వచ్చింది. సరే ఇంకెందుకులే అనేసి కొంచెం నాకు టైం కావాలి ఇమీడియట్గా అంటే నేను చేయలేను, ఇక్కడ ఆల్రెడీ ఒక 10-15 అంతా తనకి చెప్పాను, తను కూడా ఓకే అంది. బట్ మీకు ఎక్కడ అనిపించలేదా గల్లీకి ఒక హ్యాండ్లూమ్ది వచ్చేసింది, అందరూ సేల్ చేస్తున్నారు ఆఫ్లైన్ ఆన్లైన్, ఇప్పుడు శిల్ప గారితో నేను కొలాబరేట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్, నాకు ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయా, మరి అసలు ఇది ముందుకు వెళ్తుందా, సస్టైన్ అవుతుందా, నాకు ఇన్కమ్ ఉంటుందా అని ఖచ్చితంగా ఆలోచన వస్తూ ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి బిజినెస్లో ఉన్నారు, బట్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్. అది ఎంతవరకు అన్నది కొలాబరేట్ అయ్యి వర్క్ చేసే వరకు మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ మూమెంట్లో అనిపించిందా, ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా? అంటే నా ఎఫర్ట్ అయితే నేను 100% ఇస్తాననే తనకు ఓకే చెప్పాను ఫస్ట్ థింగ్. అండ్ ఈ కాంపిటీషన్ విషయానికి వస్తే ఇప్పుడు అన్నిట్లోనూ కాంపిటీషన్ ఉంది, దట్టు సోషల్ మీడియాలని తట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది అసలు ఇప్పుడు ఒక ఏంటి పెద్ద గోల్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఆఫ్లైన్లోనే తట్టుకోగలుగుతామేమో కానీ ఆన్లైన్లో తట్టుకునేలా లేదు. ఒక పేజీ కాంపిటీషన్, ఒక బొటిక్, ఒక షాప్, నాట్ ఓన్లీ శారీస్ డ్రెస్సెస్, ప్రతి దాంట్లో ఏ బిజినెస్ చూసుకున్నా దానికి 10 బిజినెస్లు ఎదురు కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్ కి కాంపిటీటర్ ఉన్నారు ఉషా, ఇంకా బిజినెస్ లో ఎందుకు ఉండరు? లక్కీ ఏంటంటే నాకు కొంచెం అంతకుముందు నేను ఆన్లైన్లో కల్పన ట్రెండింగ్ కలెక్షన్ అది చూసాను. సో నాకు ఆ కాంపిటీషన్ అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. ఏదైనా ఇప్పుడు ఎవరిది వాళ్ళకి, ఏ వర్క్ వాళ్ళకి. ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉన్నా ఇప్పుడు మా వరకు ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది మాకు కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి అని అంటే మా దాంట్లో ఏదో స్పెషల్ ఉంటేనే కదా. సో అది నా వరకైతే నేను 100% ఇస్తాను అనేసి తనకి ఓకే చెప్పాను. కానీ స్టార్టింగ్లో కొంచెం టైం షెడ్యూల్, ఇప్పుడు తను ఆల్రెడీ
ఇంటి దగ్గరే రన్నింగ్లో ఉంది వెళ్ళడం రావడం. నాకు కొంచెం వెళ్ళడం రావడము అది ఒక 2-3 months స్టార్టింగ్లోనే అసలు ఎలాంటి ఒక ప్రాఫిట్ లేకుండానే నేను అసలు వెళ్ళడము అది ఫుల్ డౌన్ అవ్వడము. ఎక్కడో ఆలోచన వస్తూ ఉంటుంది బాధ కదా, మీ ఇద్దరికి అనిపించింది. కనిపించకపోయినా శిల్ప గారు మీ ఫ్యామిలీ వైపు చూసుకుంటే ఇప్పటివరకు పేజ్ బాగుంది, మళ్ళీ ఎందుకు కొలాబ్ అవ్వడం, ఇలా వస్తాయండి ఎంత కాదనుకున్న ఇంట్లో వచ్చాయి. వాళ్ళు. అంటే నేను గట్ ఫీలింగ్ సరే స్టార్టింగ్ ఇట్లున్నా ఇప్పుడు నాకు ఫస్ట్ కూడా ఓవర్ నైట్ ఏది రాలేదు. అది కష్టపడితే ఇప్పుడు మనం ఒకరికి ఇన్ఫ్లుయెన్సర్కి ఇస్తాము, అది సక్సెస్ అవుతుందా కాదా అనేది ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది కూడా నాకు తనతో వర్క్ చేయడం కూడా అది సక్సెస్ అవుతుంది అని నమ్మే నేను ఈ స్టార్ట్ చేయడం కూడా సక్సెస్ అవుతుంది. చెప్పలేదా ఎందుకు నువ్వు ఒకదానివే చేసుకో, ఇప్పుడు సపోర్ట్ నేను నాకు నా ఒక్కదానికి అవ్వట్లేదు, స్ట్రెస్ఫుల్ ఉంది. ఇప్పుడు నేనే కంటెంట్ క్రియేషన్, నేనే వీడియోస్ చేసి, నేనే కస్టమర్ని హ్యాండిల్ చేసి, రివ్యూస్ ఇవన్నీ అంటే చాలా కష్టం, హెక్టిక్. ఇప్పుడు అప్పుడు ఏంటంటే మా యంగర్ సిస్టర్ ఉండేది, తను వెళ్ళిపోయింది, తను యూకేకి వెళ్ళిపోయింది, ఇంకా నేను ఒక్కదాన్ని అవుతున్నా. దాని తర్వాత నేను ఒక 3-4 మెంబర్స్ నేమ్ అఖిల్ అని మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ అబ్బాయి. చాలా ఇప్పుడు కూడా నాకు ఏది కావాలన్నా నాకు ఇది ఇప్పుడు ప్రింటర్ ఖరాబ్ అయింది పాడైనా లేదంటే ల్యాప్టాప్ పాడైనా నాకు ఇది కావాలి అఖిల్ అని కాల్ చేసి వితిన్ 5 minutes లేదంటే రేపు చేద్దాం ఆ సపోర్ట్ ఉంది. మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్. స్టార్టింగ్ వీడియోస్ తీసేవాడు, తనే తీసేవాడు, ఇలా కాదు ఇలా అని చెప్పేవాడు. కానీ వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉండదు కదా. ఇప్పుడు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయగలుగుతారు. మన ఎక్స్పెక్టేషన్ కూడా అంతకు దాటి వెళ్ళొద్దు. అందుకని ఇంకా నాకు ఒకరు సపోర్ట్ కావాలి, కొంచెం కంటెంట్ క్రియేషన్ కొంచెం డిఫరెంట్గా, ఇంకా ఇదంతా రొటీన్ కాకుండా ఇంకా డిఫరెంట్గా వెళ్దాము. ఇప్పుడు నేను కల్పన కలిసి శారీస్ చేసినా అది పెద్దగా సక్సెస్ వెళ్ళలేదు. అవును, ఎందుకంటే నేను చూసాను స్టార్టింగే మీరు కొలాబ్ అయినప్పుడు శారీస్ వేసుకొని చూపించేవాళ్ళు, తర్వాత సడన్గా శారీస్ లేదు కుర్తాస్ కనిపించాయి. అంటే ఏంటి శారీస్ సేల్ అవ్వలేదా, వర్కౌట్ అవ్వలేదా అన్న వర్కౌట్ అవ్వలేదు, శారీస్ సేల్ అంతా అవ్వలేదు. అవే శారీస్ ఇప్పుడు శారీస్ ఏంది ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు. చాలా మంది ఏంటంటే తీసుకొస్తాము లేని కలరే అడగడము. సో రొటీన్ లాగా అనిపించింది. ఇలా కాదు, శారీస్ అంటే ఓన్లీ పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక 30+ వాళ్ళకే మ్యాక్స్ 90% వాళ్ళే ప్రిఫర్ చేస్తారు, 40+ వాళ్ళు. కుర్తాస్ ఏంటంటే అసలు వన్స్ 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ నుంచి స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఏంటి పెద్దవాళ్ళు ఉషా మేము అసలు షాక్, 50+ వాళ్ళు కూడా వచ్చి ప్లస్ సైజెస్ యూఎస్ఏకి మన ఇప్పుడు అంతా ట్రిప్స్ సీజన్ అయింది కదా, ప్లస్ పాయింట్ కూడా అదే ప్లస్ సైజెస్ ట్రిప్స్కి వెళ్తున్నారు. ఒక్కొక్కరు 4, 5, 6. మేము ఒకసారి ఫస్ట్ టైం స్టాక్ తెచ్చినప్పుడు 2 daysలో అయిపోయింది, సెకండ్ టైం తెచ్చినప్పుడు 1 dayలోనే అయిపోయింది. నెక్స్ట్ డే ఏం చేయాలి అర్థం కాలేదు. గ్రూప్ ఒక టీనేజ్ నుంచి ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్ వరకు అనుకోండి, ఒక 50+ వాళ్ళు కూడా ఇప్పుడు యూఎస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మన మదర్స్ కానీ ఇన్లాస్ కానీ. అక్కడికి వెళ్తే చీరలు అనేది కంఫర్ట్గా ఉండదు, లైక్ మిషన్ వాష్ ఏదో ఒకటి ఉంటాయి. సో చుడిదార్స్ కొనుక్కొని రండి అని మనం ఎట్లా సజెస్ట్ చేస్తామో మదర్స్కి ఇన్లాస్కి, వాళ్ళందరూ మేము అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము అనేసి. అంటే మాకు ఏంటంటే ఒక టీనేజ్ ఒక ఏజ్ నుంచి ఫుల్ ఒక 50+ వరకు కుర్తాస్ అనేవి కంఫర్టబుల్. ఈ శారీస్ అలా కాదు కదా. సో అది ఒకటి రీజన్ కూడా. ఓకే, సో మీరు 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మీరు చూసిన ప్రాఫిట్ పెద్ద మొత్తంలో ఎంత శిల్ప గారు? నేను ఓపెన్గా చెప్తున్నా, వితిన్ 3 years నేను 50 tulas గోల్డ్ కొనుక్కున్నాను. 50 tulas గోల్డ్ కొనుక్కున్నారు నా సేవింగ్స్తో. మీరు ఒక్కళ్ళు చేసినప్పుడు? నేను ఒక్కదాన్ని చేసినప్పుడు 2 years. అది ఒక స్కీమ్ లాగా ప్రాసెస్. ఆ స్కీమ్ కట్టి అంటే నాకు సేవింగ్స్ చేయాలి. 50 తులాల బంగారం కొన్నారు బిజినెస్ నా కళ నెరవేర్చుకున్న వడ్డానం కొనుక్కొని. గ్రేట్ అండి. సో మీ ఇద్దరు కొలాబ్ అయిపోయిన తర్వాత డౌన్ఫాల్ చూసిన సందర్భం ఉంది, అండ్ ఇదేంటి అని ఆలోచించి ఒక 3 months స్ట్రగుల్ కూడా అయ్యారు ఇద్దరు. ఫస్ట్ మంత్ ఒక మంత్ ఇచ్చాను, 2 months నేను అమౌంట్ ఇవ్వలేదు. బట్ తనకు ఆ ధైర్యం ఉంది, నాకు మనం ఏమో ఏదైనా ఒకటి చేస్తాం, చేయగలుగుతాము. నేను కూడా చెప్పిన నేను అమౌంట్ ఇవ్వట్లేదు అని ఫీల్, తనకు తెలుసు నా దగ్గర లేదు, మనకి సేల్ జనరేట్ అవ్వట్లేదు, ఇన్కమ్ రావట్లేదు అని. ఇంకా వేరే వాళ్ళు ఏంటి మీకు అయినా కాకపోయినా మాకు ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది, కానీ తను అట్లా చేయలేదు. అంటే మనీ అనేది చాలా అవసరం, అది ఎంత అవసరం అనేది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ అవసరము. ఆ టైంలో నాకు ఇంకా అవసరం. అసలు ఎట్లా అంటే ఒక పీక్ స్టేజ్ లో ఉండే టైంలో మనం ఇప్పుడు ఒక పర్లేదులే ఒక 1 month రాకపోయినా 2 months రాకపోయినా పర్లేదులే అనే సిచ్యువేషన్ కాదు, అది నీడ్. అసలు మీకు వాంట్ కూడా కాదు, నీడ్ అది. నేను ఓకే అనడము,
అక్కడ నుంచి 1 month ఓకే, మొత్తం డౌన్ అవ్వకుంటూ ఒక 2 months అయితే అసలు ఫుల్ డౌన్స్ చూసినాం మేము. ఇదేంట్రా బాబు అసలు ఓకే చెప్పగానే ఇట్లా అయిపోయింది. తను ఏంటంటే తన వల్ల కాక ఒక 2 months తర్వాత ఏడ్చేసింది. అంటే నాకు ఇచ్చినా అని కాదు, అరే ఎందుకు ఇలా అయింది, ఒకటి నాకు టైం షెడ్యూలు, వెళ్ళడము రావడము అట్లా కొంచెం ఇబ్బంది, అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అసలు ఏం చేయాలి, ఆల్రెడీ తనది ఉంది, ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఇంకా దీన్ని ఏం చేయాలి, అసలు ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకురావాలి, అసలు ఆ శారీస్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, ఇంకా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్న దాన్ని మనం ఇంకా కొంచెం వెరైటీగా మన దాంట్లో హైలైట్స్ని రేజ్ చేయాలి. ఇవన్నీ అర్థం కావడానికి నాకు ఇంట్లో ఆ వర్క్ ఈ వర్క్ అయ్యేసరికి కొంచెం కమ్యూనికేషన్, ఇప్పుడు అసలు మాట్లాడుకుంటూనే ఉంటాం దాని గురించి, కానీ అప్పుడు అంత లేదు. అంటే కొంచెం టైం పట్టింది మాకు. ఆ టైంలో బాగా తన రీచ్ పడిపోయింది. నాకు భయం వేసింది, అసలు మాట ఇచ్చాను ఏంటి ఇట్లా అవుతుంది, పెట్టట్లేదు, నేనేం చెయ్యట్లేదు, ఇప్పుడు నాకు ఖచ్చితంగా కావాలి, నన్ను నమ్మింది, నా వరకు అప్రోచ్ అయిందంటే తనకి నేను ఎంతవరకు ఇవ్వాలనేసి ఇంకా అనుకున్నాను. ఇట్లా కాదు, అసలు ఏదో ఒకటి చెయ్యాలి, టైం ఇవ్వాలి, అది నా మెయిన్ ఇన్కమ్ సోర్స్ కావాలి అని అనుకొని ఒక 2 months తర్వాత నాకు శారీస్ పైన ఉంది, కానీ అదేంటంటే డైరెక్ట్గా మన హ్యాండ్తో చూపించేది, హ్యాండ్ స్టాక్ కదా. అంతకుముందు నేను చేసింది ఆన్లైన్, ఇది హ్యాండ్ స్టాక్. సో హ్యాండ్ స్టాక్ చూపించడం అవంతా కొంచెం నాకు ఇబ్బంది అయినా కూడా చేసినాను. ఇక అనుకోకుండా తను ఇట్లా కాదు, చీరలది కాదు, ఇంకా కుర్తా సెట్స్ స్టార్ట్ చేద్దాము. అది కూడా మామూలుగా తను శారీస్ చేస్తున్నప్పుడు కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి రీజనబుల్ శారీస్, అంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి, నేను అది చూసే ఓకే చెప్పాను. యాక్చువల్లీ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు, క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అని చూసి నేను ఓకే చెప్పింది. అందుకే సో ఇంకా దాని బేస్డ్ సేమ్ అప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నామో తను ఎలా చేసిందో సేమ్ అదే విధంగా కుర్తా సెట్స్, పార్టీ వేర్ కుర్తా సెట్స్ అయినా కూడా అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.